विकासाय पापध्वान्तक्षयाय च श्रीमानाविरभूद्भूमौ रामानुजदिवाकरः श्रीमानाविरभूद्भूमौ रामानुजदिवाकरः। శ్రీ శ్వేతవరాహకల్ప అధినాయకుడైనటువంటి వరాహస్వామి పాదారవిందాల చింత అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవము అయినటువంటి శ్రీనివాసుని పాద పద్మాల వద్ద తిరుప్పావైజియర్ అని పేరుగాంచినటువంటి భగవద్ రామానుజుల పరంపరా ప్రాప్తమైనటువంటి శ్రీ 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 పరమహంస పరివ్రాజకాచార్యవర్యులు ఉభయ వేదాంత ప్రవర్తకాచార్యవర్యులు అయినటువంటి తిరుమల శ్రీపదజీయంగార్ల పవిత్ర మఠ ప్రాంగణంలో భాగవత ఆచార్యుల అనుగ్రహంతో తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారి సౌజన్యంతో ధనుర్మాస ఉత్సవ కార్యక్రమంలో నేటికి మనం 18వ పాశురంలోకి ప్రవేశించాం. ప్రతిరోజు మాదిరిగానే భగవద్ రామానుజుల వైభవాన్ని తెలుసుకొని కార్యక్రమంలోకి ప్రవేశిద్దాం. కృత్యేషు కింహి వచనం బలవన్న కుర్యాత్ ఇత్యేతత్ర భవదుక్తిషు నిర్వ్యళీకం చండాలజాతిరపి యదుశీలభర్తు అభ్యర్ణసేవన విధో భవతా విసృష్ట. శ్రీ వాధూల వీరరాఘవాచార్య స్వామి వారు అనుగ్రహించినటువంటి రామానుజ అతిమానుషస్తవంలోని శ్లోకం ఇది. భగవద్ రామానుజుల వైభవాన్ని వారు కీర్తిస్తున్నారు కదా. ఓ స్వామి, మీరు మేల్కోటై అనేటువంటి దివ్యదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉత్సవమూర్తి అయినటువంటి సంపత్కుమారులు లేరు. దానిని ఏర్పాటు చేయడానికి మీరు ఢిల్లీ నుంచి కూడా సుల్తానుని ఒప్పించి అక్కడి నుంచి ఆ ఉత్సవమూర్తిని తీసుకుని వచ్చేటువంటి సందర్భంలో కొంతమంది దొంగలంతా కూడా మిమ్మల్ని వెంబడించినప్పుడు పక్కన ఉండేటువంటి ఆ చుట్టుపక్కల గ్రామాలలో ఉండేటువంటి హరిజనులంతా కూడాను ఆ ఉత్సవమూర్తిని కాపాడడానికి సహకరించారు కదా. ఆ సందర్భంలో మీరు వారందరికీ కూడా దేవాలయ ప్రవేశాన్ని ఏర్పాటు చేశారే, ఎంత ఆశ్చర్యము. భగవద్భక్తులు అంటే వారిని జాతి ద్వారా చూడకూడదు, కేవలం గుణం మాత్రంగానే చూడాలి అనేటువంటి దానిని వీరు అనుష్ఠించి చూపించారు కదా అని చెప్పి ఈ శ్లోకం ద్వారా వారి వైభవాన్ని తెలియజేస్తున్నారు వాధూల వీరరాఘవాచార్య స్వామివారు. మరి అలాంటి భగవద్ రామానుజుల పరంపరకు సంబంధించినటువంటి ఇద్దరు మహనీయులు మనకు ప్రత్యక్షంగా వేంచేసి ఉన్నారు. వారికి నా మనఃపూర్వక దండ ప్రణామాలు సమర్పించుకుంటూ కార్యక్రమాన్ని ఆరంభించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. రమ్యమాదరం మునే లక్ష్మీనాథసమారంభా నాదయామనమధ్యమా అస్మదాచార్యపర్యంతా వందే గురుపరంపరా. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మయుగ్మం వ్యామోదతస్తతిరరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దైవసింధో రామానుజస్య శరణౌ శరణం ప్రపద్యే. మాతా పితా యువతయస్తనయా విభూతి సర్వం యదేన విధవేన జన్మయానాం ఆద్యస్య న కులపదే బహుళాభిరామం శ్రీమత్తదంగ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా. భోగం సరస్య భగదాత్మయమట్టనార శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాం భక్తాంద్రియేణ పరగాళయేంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంభుజమునిం ప్రణతోస్మి నిత్యం. స్తనిగరిదరి శుద్ధముత్తోర్ధకృష్ణం పారాజ్యం స్వం శ్రుతిసరసిద్ధమధ్యాపయంతి స్వస్తిష్టాయాం శశిగలితం యావరాజ్యస్య భుంగే కోదాదస్యేనమహినవిదం పూరయేవాస్తి భూయః
அன்னவயல் புதுவை ஆண்டாள் அரங்கற்கு பண்ணதிருப்பாவை பல்வரியம் இன்னிசையால் பாடிக் கொடுத்தால் நற்பாமாலை பூமாலை சூடிக் கொடுத்தாளைச் சொல்லு சூடிக் கொடுத்த சுடர்கொடியே தொல்பாவை பாடி அருள வல்ல வல்வளையாய் நாடினே வேங்கடவர்க்கு என்ன இம்மாற்றம் நாம் களவா வண்ணமே நல்கு மதகளித்தோடாத தோல் வழிய நந்தகோபாலன் மருமகளே நப்பின்னாய் கந்தன் கவளே உடலி கடையவாய் வந்தெங்கும் ஓடி அழைத்தனகான் மாதவி பந்தல் மேல் பல்கால் குயிரினங்கள் கூவினகான் உண்மை துணன் பேர் பாட செந்தாமரை கையால் சீராமலையொலிப்ப வந்து திலவாய் மகிழ்ந்தேலோரெம்பாவோ கோவிந்தன் வாழுமோ சோதி மணிமாடன் தோன்றுமோ நீதியாய் நல்லபக்தர் வாழுமோ நான் மறைகள் ஓடுமோ வெளியபத்தோ வேதக்கோளோ பாதகங்கள் தீர்க்கும் பரமநடி காட்டும் வேதமனைத்திற்கும் வித்தாகும் கோதை தமிழ் ஐந்தும் அறியாதமாண்டரை வையம் சுமப்பதும் வம்பு புறத்தில் ஜகத்துளித்தாள் வாழியே திருப்பாவை முப்பதும் செப்பினாள் வாழியே பெரியாழ்வார் பெற்றெடுத்த பெண் பிள்ளை வாழியே மாமுனிக்கு பின்னாள் வாழியே ஒரு நோட்டு நாற்பற்று மூன்றாள் வாழியே உயரங்கற்கே எண்ணி புகழ்ந்தளித்தாள் வாழியே மறுவாழும் திருவள்ளி வளநாடு வாழியே வன்புவழகோதை மலர்பயங்கள் வாழியே. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమద్వరవరమునయే నమః. ముందుగా పాశురాన్ని అనుసంధానం చేసుకొని పాశుర అర్థాన్ని ఆస్వాదిద్దాం. உந்துமதகளித்தன் ஓடாத தோல்வழியன் நந்தகோபாலன் மருமகளே நப்பின்னாய் கந்தம் கமழும் உழலி கடைதிரவாய் வந்தெங்கும் ஓய் அழைத்தனஹா மாதவி பந்தல் மேல் மல்ஹால் குயிலினங்கள் கூவினகான் வந்தார் விரலி உண்மைத்துணன் பேர் பாட செந்தாமரை கையார் சீரார் வளையொலிப்ப வந்து திரவாய் ఆండాళ్ తిరువడిహళే శరణం. ప్రియ భగవద్ బంధువులారా, ఇవాల్టి పాశురం చాలా ముఖ్యమైనటువంటి పాశురం. ప్రత్యేకించి పురుషకార వైభవాన్ని తెలియజేసేటువంటి, అమ్మ యొక్క వైభవాన్ని తెలియజేసేటువంటి పాశురం. భగవద్ రామానుజులకు తిరుప్పావైజీయర్ అని పేరు రావడానికి కారణభూతమైనటువంటి పాశురం. మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నాం తిరుప్పావైజీయర్ పేరు రావడానికి కారణమే ఈ పాశురం.
ఇక ఈ పాశురం వైభవం చెప్పుకోవాలంటే ఎన్ని రోజులైనా చెప్పుకోవచ్చు. పురుషకార వైభవం గురించి పిళ్ళలోకాచార్య స్వామి వారు చాలా విస్తారంగా తెలియజేస్తారు. ఈ పాశురంలో దాన్ని కూడా చాలా విస్తారంగా అమ్మ తెలియజేశారు. దాన్ని మనం వీలైనంత వరకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా పాశురానికి అర్థం క్లుప్తంగా చెప్పుకొని తర్వాత పాశుర అర్థాన్ని ఆస్వాదిద్దాం. ఉందు మదహళిత్తన్ ఓడాద తోల్వళియన్ నందగోపాలన్ అంటే బాగా మదజలం స్రవించేటువంటి ఏనుగు వంటి పరాక్రమం కలిగినటువంటి వాడు అని ఒక అర్థము, ఏనుగు లాంటివాడు అని ఒక అర్థము, ఏనుగులు కలిగినవాడు అని అర్థం, ఏదైనా పర్వాలా. మరి అలాంటి ఆ నందగోపుడికి నందగోపాలన్ మరుమహళే నప్పిన్నాయ్, అలాంటి ఆ నందగోపుడికి కోడలా నప్పిన్న పిరాటి అని సంబోధన. ఇంకా ఆవిడికి ఇంకా విశేషణం కందం కమళం కుഴలి కడతిరవాయ్, పరిమళభరితమైనటువంటి కొప్పును కలిగినటువంటి కుഴలి కొప్పును కలిగినటువంటి కడతిరవాయ్, అమ్మ నీవు తలుపు తెరవాలి, కడతిరవాయ్. తెల్లవారుజాము అవడానికి గుర్తులు చెబుతున్నారు. తర్వాత వందెంగుం కోళి అழைత్తనహాన్, ఈ ఊరిలో ఉండేటువంటి కోళ్ళన్నీ కూడా కూస్తూ ఉన్నాయి. మాధవి పందల్మేల్ పలహాల్ కుయిలినంగళ్ కూవినహాన్, సన్నజాజి పందిరి మీద ఉండేటువంటి కోయిలలన్నీ కూడా వచ్చి కూస్తూ ఉన్నాయి. మాధవి పందల్మేల్ పలహాల్ కుయిలినంగళ్ పందార్ విరలి, బంతిని చేతిలో అమర్చుకుని శయనించి ఉన్నటువంటి పందార్ విరలి ఉన్ మైత్తునన్ పేర్భడ ఓ నీలాదేవి, నీ నాథుడైనటువంటి ఆ కృష్ణుణ్ణి మేము ఎగతాళి చేస్తూ ఉండగా, మైత్తునన్ పేర్భాడ అంటే కీర్తిస్తూ ఉండగా అని కాదు, అక్కడ చమత్కరిస్తూ ఉండగా లేకపోతే దెప్పి పొడుస్తూ ఉండగా, మైత్తునన్ పేర్భాడ శంతామరై కయ్యాల్, తామర పూల వంటి చేతులు కలిగినటువంటి ఓ నీలాదేవి, శంతామరై కయ్యాల్ శిరార్ వళయులిప్ప, చేతుల గాజులు గలగలలాడుతూ ఉండగా, వందు తిరవాయి మహిందు, నీవు తలుపు తెరవమ్మా మేము ఆనందిస్తాము అని ఈ పాశురానికి ఉండేటువంటి అర్థము. నిన్నటి రోజున నందగోపుణ్ణి మేల్కొలిపారు గోపికలంతా కూడా. మనం క్రమంగా చెప్పుకుంటూ ఉన్నాం, దేవాలయానికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి, సరే జైవీజుల్ని మేల్కొలపాలి, తర్వాత ఉండేటువంటి పరివారంగా ఉండేటువంటి వారికి కూడా మనం నమస్కారం చేసుకోవాలి అన్న విధంగానే వాళ్ళు నిన్నటి రోజున నందగోపుణ్ణి మేలుకొలుపుతూ అన్నారు కదా. అంబరమే తన్నీరే షోరే అరం చెయ్యం ఎంబెరుమాన్ నందగోపాల ఎഴുందిరాయ్. ఈ పాశురం ఏ అక్షరంతో ప్రారంభమైంది అంటే అకారంతో ప్రారంభమైంది. ఇవాల్టి పాశురం ఉకారంతో ప్రారంభమైంది, ఉందు మదహళిత్తన్ అని. రేపటి పాశురం కుత్తువిళక్కిరియ, ఎల్లుండి పాశురం 33 అంటే మకారంతో ప్రారంభమవుతుంది. వాస్తవానికి ఓంకారానికి అకార ఉకార మకార ఇతి అని కదా, ఓంకారానికి అకారము ఉకారము మకారము కలిస్తేనే ఓంకారం అవుతుంది అని శాస్త్రం. కాబట్టి ఆ ఓంకారాన్ని గోదాదేవి ఆ ప్రణవస్వరూపాన్ని ఈ పాశురాల ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. పరమాత్మకు పురుషకారం చాలా అవసరము. భగవద్భక్తులైనటువంటి వాళ్ళు ఆ ఓంకారానికి ఉండేటువంటి అర్థమే అదనమాట. అకారవాచ్యుడైన పరమాత్మకు, ఉకారవాచ్యుడైనటువంటి లక్ష్మీదేవికి, మకారవాచ్యుడైనటువంటి ఈ జీవుడు ఎప్పుడూ కూడా శేషభూతుడిగా ఉండాలి అనేటువంటిది దానికి అర్థం. కాబట్టి ఆ అకార ఉకార మకార అర్థాలన్నీ కూడా ఈ పాశురాల ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఇవాల్టి పాశురం ఉందు మదహళిత్తన్. మరి మధ్యలో కుత్తువిళక్కిరే తర్వాత ఎందుకు చెప్పారండి అంటే, ఎప్పుడూ కూడా మంత్రాన్ని అదే పరంగా చెప్పకూడదు అనేటువంటిది పెద్దల యొక్క ఆ నియమనం. కాబట్టి ఆ నియమనాన్ని అనుసరించి ఆ మకారాన్ని ఒక్క పాశురం పెట్టి తర్వాత మకారాన్ని చెప్పింది అని పెద్దల యొక్క వ్యాఖ్యానము. ఇక అంబరమే తన్నీరే అని చెప్పి నిన్నటి పాశురంలో ఓ నందగోపాల నువ్వు ఎన్నో రకాల దానాలు చేశావయ్యా అని చెబుతూ, నువ్వు వస్త్రదానము చేశావు, జలదానము చేశావు, అన్నదానము చేశావు, మాకు కూడా ఆ దానాన్ని చెయ్యి. మాకేమిటి, ఉన్నుం షోరుం పరుహు నీరుం తిన్నుం వెత్తిలయం ఎల్లాం కണ്ണన్ అన్నట్టుగా మాకు సమస్తము కూడా కృష్ణ పరమాత్మ, అలాంటి కృష్ణ పరమాత్మను నువ్వు దానంగా ఇవ్వాల్సింది అని చెప్పి ప్రార్థన చేసి, సరైనటువంటి పాశురంలో యశోదాదేవిని మేల్కొలిపిన తర్వాత వెంటనే కృష్ణ పరమాత్మను మేల్కొలిపారు. కృష్ణ పరమాత్మ మేల్కోకపోవడం వల్ల 4 ఖర్చుకుని తర్వాత బలభద్రుణ్ణి మేల్కొలిపారు. ఆ సువర్ణమయమైనటువంటి కడియం ధరించినటువంటి ఆ పాదం కలిగినటువంటి
బలభద్రుడికి బలభద్రుడా మేలుకో అని చెప్పారు. సహజంగా ఎవరన్నా నిద్ర లేవలేదనుకోండి, ఏం చేస్తాం? దుప్పటి లాగేస్తాం, లేకపోతే ఏం చేస్తాం? పడక పట్టుకొని లాగుతాం కదా. పరమాత్మకు పడకెవరు అంటే అనంతుడు కాబట్టి ఆయన్ని పట్టుకొని లాగితే లేస్తాడేమో అనేటువంటి ఉద్దేశంతో ఆయనని కీర్తనం చేశారట ఈ గోపికలంతా కూడా నిన్నటి పాశురంలో. ఇది ఒక స్వారస్యమైనటువంటి అర్థం. అయినా కూడా ఆయన మేల్కోలేదు. మేల్కోకపోతే పొరపాటు ఎక్కడ జరిగింది అని మొదటి నుంచి ఆలోచించుకోవాలి కదా. పొరపాటు జరిగింది, ఎక్కడ జరిగింది? ఓహో, పురుషకార స్వరూపిణి అయినటువంటి లక్ష్మీదేవిని మనం కీర్తించలేదు కాబట్టి, అంటే నీలాదేవిని మనం కీర్తించలేదు కాబట్టి ఆయన మేల్కోలేదు అని అర్థం చేసుకున్నారు. నిజంగా పొరపాటు జరిగిందా అని అంటే కొన్ని గోదామ్మకి పొరపాటు జరగాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. కానీ మనకి బోధించడానికి ఇప్పుడు ఒక గురువుగారు ఉంటారు, ఒక లెక్కల మాస్టర్ ఏదో 4లో 2 తీస్తే ఎంత అని అడిగాడు అనుకోండి, 3 అనుకుంటానే అని ఆయనే చెప్తాడు సమాధానం. వెంటనే ఉండేటువంటి 3 అండి అని అంటే, మరి పిచ్చివాడ 3 ఏమిట్రా, 4 2 తీస్తే 2రా అని అంటే వాడికి బాగా గుర్తుంటుంది. అంటే ఒక పాఠం బాగా గుర్తుండాలి అంటే తప్పు వాడే చేసి ఇది తప్పు ఇలా కాదు ఇలా అని చెబితే గుర్తుండిపోతుంది. కాబట్టి గోదామ్మవారు చాలా గొప్ప ఉపాధ్యాయురాలు. కృష్ణ పరమాత్మకే పారతంత్ర్యాన్ని ఎలా ఉండాలో, నువ్వు ఇలా ఉండాలయ్యా, నువ్వు మర్చిపోతే నీ స్వరూపాన్ని ఎట్లా అని బోధించినటువంటిది అని కదా మనం నీళాతుంక స్తనగిరితటి సుప్తం ఉద్బోధ్య కృష్ణం అని చెప్తాం కదా. అలా బోధన చేసింది గోదాదేవి, మంచి గురువుగారు ఆవిడ. కాబట్టి ఎక్కడ తప్పు చేస్తే ఆ తప్పుని సరిదిద్దుకోవాలో చెప్పడం కోసం మీరు మర్చిపోతారేమో, ఈ క్రమంగా వెళ్ళాలి, ఇలా మర్చిపోతారు కాబట్టి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అని చెప్పడానికి మనకు సూచికగా ఈ పాశురాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఒక పొరపాటు చేశారు, నిన్న రోజున చెప్పుకున్నాం. మధురమైనటువంటి పదార్థాన్ని చూస్తే ఎవరైనా సరే, కొంతమందికి అలా మామూలుగా మాలాంటి వాళ్ళలో పరిశోచనం చేసి సరే ఆ ఉపాసన బట్టి తర్వాత తీసుకోవడం అలవాటు. ఆకలి బాగా ఉందనుకోండి, అది మర్చిపోయి భోజనం చేసేస్తాం. ఒక్కొక్కసారి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి తినేసిన తర్వాత అయ్యో పరిశోచనం చేయలేదే అని ఒకసారి గుర్తొస్తుంది అన్నమాట. అలా వీళ్ళకు కూడా కృష్ణుణ్ణి చూసిన తర్వాత కృష్ణుడి మీద మమకారంతో కృష్ణుని కీర్తించేశారు. అయ్యో ఈ పొరపాటు చేశామే అని పురుషకార స్వరూపిణి అయినటువంటి లక్ష్మీదేవిని, అంటే ఆ నీలాదేవిని కీర్తిస్తూ ఉన్నారు. ఈ పురుషకారము అంటే ఏమిటి? భగవంతుడికి మన గురించి ఎప్పుడూ కూడా తెలియజేసేటువంటిది అని. శ్రీ అనేటువంటి పదానికి శ్రయతే ఇది శ్రీహి అని ఒక 6 రకాల అర్థాలు ఉన్నాయి. శ్రీయతే ఇది శ్రీహి, శ్రయతే ఇది శ్రీహి, శ్రావయతి ఇది శ్రీహి అని ఒక 6 రకాల అర్థాలు ఉన్నాయి. ఏమిటంటే తాను పరమాత్మని ఆశ్రయించి ఉండేది అని ఒక అర్థము, తర్వాత మన చేత ఆశ్రయింపబడేది అని ఒక అర్థము, తర్వాత తాను ఈ జీవుల యొక్క మొరలు వినేది అని ఒక అర్థము, ఈ జీవుల యొక్క మొరలు వినిపించేది అని ఒక అర్థము, ఈ జీవులని పరిపూర్ణం చేసేది అని ఒక అర్థము, పరమాత్మకు వీళ్ళని గ్రహించే విధముగా వీరికి యోగ్యత కల్పించేది అని ఒక అర్థం. ఒక 6 రకాల అర్థాలు ఈ శ్రీ అనేటువంటి శబ్దం చేత చెప్పబడుతోంది. ఈ పురుషకారం అంటే పరమాత్మ దగ్గర ఎల్లప్పుడూ కూడా ఉంటూ పరమాత్మకి మనకు అనుసంధానకర్తగా ఉండేటువంటి దానిని మనం శ్రీ అని అంటాం. వీళ్ళు పురుషకార స్వరూపిణి అని చెప్తున్నాం కదా. మరి భగవద్భక్తులు ఎందుకండి? వీళ్ళు ఏం చేస్తారు, మనకి ఏం ఉపకారము అని అంటే, ఇంతకు పూర్వం మనం చెప్పుకున్నాం కదా, వీళ్ళందరితో కలిసి వెళితే కృష్ణ పరమాత్మ అనుగ్రహిస్తాడు అనే కదా మనం ఇంతవరకు చెప్పుకుంది. మళ్ళీ వీడు చేసే పని ఏమిటి అని అంటే, వీళ్ళు చేసే పని ఏమిటంటే మనల్ని తీసుకుని వెళ్ళి పరమాత్మ ఆ దేవి దగ్గర నిలబెడతారు. ఇది మనకు ఉండేటువంటి ఒక యోగ్యత. తర్వాత మనకు కావలసినటువంటి కోరిక తీర్చాలి అన్నదానికి మన వైపు వకాల్తా తీసుకుని మాట్లాడేటువంటిదేమో అమ్మ, దాన్ని పరిపూర్తి చేసేటువంటి వాడు పరమాత్మ. ఇప్పుడు ఎవరైనా ఒక నేరస్తుడు ఉన్నాడు అనుకోండి, ఒక కోర్టుకు వెళ్ళాడు. ఒక కోర్టుకు వెళితే నెంబరింగ్ ఉంటుంది. ఆ నెంబరింగ్ కొన్ని ప్రాసెస్ ఉంటుంది అన్నమాట. తొందరగా నెంబర్ రావాలంటే వాడిని పట్టుకుని తొందరగా నెంబరింగ్ వేయరా అని అంటే వాడు నెంబర్ వేస్తాడు. ఆ ఆర్డర్ ప్రకారం పిలుస్తారు కదా. ఆ నెంబర్ వేసిన తర్వాత లాయరు వాదిస్తాడు. లాయర్ యొక్క వాదనని బట్టి జడ్జి ఏం చేస్తాడు, తీర్పిస్తాడు. ఈ నెంబరింగ్ అంటున్నాను చూసారా, ఈ నెంబరింగ్ ఇచ్చేటువంటి వాళ్ళే భగవద్భక్తులు అనమాట. శీఘ్రంగా మనల్ని తీసుకుని వెళ్ళి అమ్మ దగ్గర పరమాత్మ దగ్గర నిలబెట్టేటువంటి సౌకర్యం వీళ్ళ దగ్గర ఉంటుంది. కాబట్టి వీళ్ళని మనం భాగవతులు అని కీర్తిస్తూ ఉన్నాం. వీళ్ళ యొక్క సాహచర్యం మనకెప్పుడు ఉండాలి.
వాదించడానికి లాయర్ సిద్ధంగా ఉన్నా, తీర్పు ఇవ్వడానికి జడ్జి సిద్ధంగా ఉన్నా, నెంబర్ రాలేదనుకోండి, ప్రయోజనం ఏంటి? నెంబర్ రావాల్సిందే. అక్కడ నీ ఆర్డర్ వచ్చేంత వరకు నేను నిలబడాల్సిందే. కాబట్టి ఆర్డర్ తొందరగా రావాలంటే వాడిని పట్టుకుని ఎట్లా అయితే ఒరే నాకు తొందరగా నెంబర్ వచ్చేట్టు చేయరా అని ప్రాధేయపడతామో, అదే విధముగా భాగవతులు భగవద్భక్తులు అయినటువంటి వాళ్ళు నిన్ను తీసుకుని వెళ్ళి పరమాత్మ దేవి ముందు నిలబెడతారు అమ్మ దగ్గర. కాబట్టి వీళ్ళ సాహచర్యం తప్పకుండా కావాలి. వీళ్ళ సాహచర్యం వచ్చిన తర్వాత మన వైపు వకాల్తా తీసుకుని మాట్లాడడానికి ఒక లాయర్ కావాలి కదా. లాయర్ ఎలా ఉండాలి? సమర్థుడిగా ఉండాలి. నువ్వు చేసే తప్పులు కూడా ఒప్పులుగా చూపించగలిగినటువంటి వాడు అయి ఉండాలి. లేని పక్షంలో నీకు శిక్ష పడుతుంది. ఆ తీర్పుని బట్టే, ఆ తీర్పు ఇవ్వాలి అంటే నీ వాదనని బట్టే తీర్పు ఉంటుంది కదా. ఆ వాదించేదే అమ్మ అన్నమాట. మన వైపు వకాల్తా తీసుకొని వాదించి మనల్ని జయింపజేసేట్టుగా ఎప్పుడూ ఉంటుంది. మనకు వేదాంత దేశకుల వారు అంటారు, ఏ దేవాలయానికి వెళ్ళినా పరమాత్మ మధ్యలో ఉత్సవమూర్తి ఉంటాడు. ఇటువైపు శ్రీదేవి, అటువైపు భూదేవి ఉంటుంది. ఎందుకు ఉంటుంది అని ప్రశ్న వేసుకుని ఆయన అంటాడు, ఆర్ద్రాపరాధిని జనేత్వభిరక్షణార్థం రంగేశ్వరస్య రమయా వినివేద్యమానే పార్శ్వే పరత్ర భవతి యజితత్ర నాసీత్ ప్రాయేణ దేవి వదనం పరివర్తితం స్యాత్. ఒక అపరాధం చేసినటువంటి వాడు దేవాలయానికి వెళ్ళి నమస్కారం చేయడానికి ఎదురుగా నిలబడతాడు. నిలబడినప్పుడు వీడు వెధవ, వీడిని చూడటమే నాకు ఇష్టం లేదు, వీడు చూడు ఎన్ని పాపాలు చేశాడో అని చెప్పి శ్రీదేవి వంక చూస్తాడట ఆయన. చూసినప్పుడు అదేమిటంటే అట్లా అంటారు, ఎన్నో అపరాధాలు చేసిన అజామిళుడికి మీరు ఏమీ మోక్షం ఇవ్వలేదా, మరి దానికంటే పాపాలు చేశాడా వీడు అని చెప్తుంది ఈవిడ. సరే ఈవిడ ఇట్లా మాట్లాడుతుంది ఏమిటని చెప్పి లాభం లేదని చెప్పి ఇలా తిప్పుతాడు తల. పక్కన భూదేవి ఉంటుంది. ఆవిడంటుంది కదా, ఏమండి మీకు పెద్ద ఎంత గొప్ప మనస్సు అండి నిజంగా. ఈ భూలోకంలో తప్పు చేయని వాడంటే ఎవడైనా ఉన్నాడా? ప్రతివాడు తప్పు చేసేటువంటి వాడే. మీకు ఎంత దయ కలిగినటువంటి హృదయం. జటాయువుకు మోక్షాన్ని ఇచ్చారు, గజేంద్రుడికి మోక్షం ఇచ్చారు, జంతువులకే మోక్షం ఇచ్చినటువంటి వాళ్ళు ఈ కామాన్యమైన ఈ మనిషికి మాత్రం మోక్షం ఇవ్వలేరా అని ఆవిడ చెప్తుంది. సరే వీళ్ళిద్దరి వైపు మనం చూడాల్సిన అవసరం లేదు, తలదించుకుందామని తలదించుకుంటే వక్షస్థలంలో కూడా లక్ష్మీనే ఉంటుంది. ఆవిడ ఇంకా వేరే ప్రబోధం చేస్తుంది, నువ్వు కాపాడాల్సిందే అని చెప్పి ఆవిడ. ఈ రకంగా చూసి ఏం చేయాలో అర్థం కాక తల వెనక్కి తిప్పుకోలేడు కదా. కాబట్టి ఎదురుగా ఉన్నటువంటి ఆ జీవుణ్ణి చూసి కటాక్షిస్తాట. దానికోసమే శ్రీదేవి భూదేవి రూపంలో పరమాత్మకు ఇరువైపులా దేవేరులు ఉంటారు అని చెప్పి వేదాంత దేశకుల వారు చమత్కారంగా తెలియజేస్తారు. అలా మన వైపు తాను వకాల్తా తీసుకుని ఎల్లప్పుడూ కూడా మనల్ని కాపాడేటువంటిది ఆ లక్ష్మీదేవి. కాబట్టి దీనిని పురుషకార స్వరూపము అని అంటాం. అంటే పురుషనోతీతి, పురుషం కరోతీతి. పరమాత్మ ఎప్పుడు పూర్ణుడవుతాడు అని అంటే ఆ అమ్మ యొక్క సాహచర్యం ఉంటేనే పూర్ణుడవుతాడు, కానీ ఆమె యొక్క సాహచర్యం లేకపోతే ఆయన పరిపూర్ణుడు కాలేదు అనేటువంటిదే శాస్త్రం. శాస్త్రంలో కూడా ఏం చెప్తుంది, మత్ప్రాప్తిం ప్రతి జంతూనాం సంసారే పతతామథ లక్ష్మీ పురుషకారత్వే నిర్దిష్టా పరమర్షిభి మమాపి చ మతం హ్యేతత్ నాణ్యథా లక్షణం భవేత్ అని శాస్త్రం. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అంటాడు కదా, మత్ప్రాప్తిం ప్రతి జంతూనాం, నన్ను పొందాలి అని అనుకునేటువంటి జీవులు ఎవరైనా సరే, సంసారంలో మునిగినటువంటి జీవులు ఎవరైనా సరే, లక్ష్మీ పురుషకారత్వే నిర్దిష్టా, లక్ష్మి యొక్క పురుషకారం వలననే నన్ను ఆశ్రయించగలరు. మమాపిచ మతం హ్యేతత్, నాకు కూడా అదే అభీష్టము, నాణ్యథా లక్షణం భవేత్, వేరే మార్గము అనేటువంటిదే లేదు అని అనమాట. అంటే ఎవరు మోక్షాన్ని పొందాలి అన్నా, లేకపోతే ఏదైనా ఒక కోరిక నెరవేరాలి అన్నా, లక్ష్మి యొక్క పురుషకారం గనక లేని పక్షంలో ఆయన కరుణించడు అనేటువంటిది శాస్త్రం. కొంతమందికి కొన్ని అనుమానాలు ఉన్నాయి ఈ విషయంలో. అదేమిటండి, గజేంద్రుడు ఆదిమూలమా అని కేకే వేస్తే అప్పుడు లక్ష్మీదేవిని కీర్తించలేదు కదా, మరి వచ్చి కాపాడాడు కదా. ప్రహ్లాదుడు స్వామి ఇందుగలడు అందులేడని అని అంటే వెంటనే స్వామి వచ్చాడు కదా. ధ్రువుడు ప్రార్థించినా కూడా వచ్చాడు కదా. మరి మీరేంటి కొత్తగా చెబుతున్నారు, వీళ్ళందరినీ కాపాడడానికి లక్ష్మి యొక్క పురుషకారం లేకుండా కాపాడాడు కదా అని అంటే, ఆ దయాశతకంలో ఆయన అంటారు, దయా అనేటువంటి రూపంలో పరమాత్మలో అంతర్లీనంగా ఆవిడ ఉండిపోతుంది. వక్షస్థలంలో లక్ష్మీదేవి ఎందుకు ఉంటుంది? ఇప్పుడు వక్షస్థలంలో లక్ష్మీదేవి ఎప్పుడు ఉండేది దేనికోసం అంటే ఆ కరుణ అనేటువంటిది ఉండడానికి కదా. ఆవిడ కనుక లేదనుకోండి, అక్కడ ఆయనకు ఆ కరుణ అనేటువంటిదే ఉండదు. ఉంటుంది కాబట్టే ఆ కరుణ.
ధ్రువుడు తపస్సు చేసినా, ప్రహ్లాదుడు పిలిచినా, గజేంద్రుడు మొరపెట్టుకున్నా అయ్యో వీడు కష్టపడుతున్నాడే అనే భావన రావాలి అంటే ఆవిడ వక్షస్థలంలో ఉంటేనే ఈయనకు వస్తుంది. కాబట్టి ఎప్పుడూ వక్షస్థలంలో అమ్మ ఉంటుంది, ఆ కరుణ ఆయనకు వస్తుంది. ఇంకో విషయం కూడా, గజేంద్రుడికి అమ్మ సిఫారసు లేదు అని అనుకుందాం, ధ్రువుడికి అమ్మ సిఫారసు లేదు అని అనుకుందాం, ప్రహ్లాదుడికి లేదు అని అనుకుందాం. మనం ఇక్కడ ఏం చెప్పుకుంటున్నామంటే 1వ క్లాస్ చదవాలి, 2వ క్లాస్ చదవాలి, 3వ క్లాస్ చదవాలి, 10th రాయాలి, ఇంటర్మీడియట్కి రావాలి, తర్వాత డిగ్రీ చేయాలి, తర్వాత పీజీ చేయాలి, తర్వాత పిహెచ్డి చేయాలి అనేటువంటిది ఒక విధానం. అది ఏమీ చేయనటువంటి వాడికి గొప్పవాడికి కూడా ఈ మధ్య పిహెచ్డీలు ఇస్తున్నారు కదా, డాక్టరేట్ మామూలుగానే ఇస్తున్నారు గౌరవంగా. మరి నాకు రాదా డాక్టరేట్ అంటే అలా ఎలా వస్తుంది? కొంతమందికి ఎగ్జామ్షన్ ఉంటుంది, అట్లా కొంతమందికి మాత్రమే అది. ఇప్పుడు కొంతమంది బాగా చదువుతున్నారు అనుకోండి, ఒక 9 ఏళ్ల పిల్లవాడు మంచి చాలా తెలివిగలవాడు, ఈ మధ్య చూస్తూ ఉన్న పేపర్లో చాలా తెలివిగలవాడు, 9 ఏళ్లవాడు, వాడికి 10th పరీక్ష రాయడానికి ఒక వెసులుబాటు ప్రభుత్వమే కల్పిస్తోంది. మరి అలాంటి వెసులుబాటు నీకు కల్పిస్తుందా అంటే లేదు. ప్రతి వాడికి వెళ్ళడానికి ఇదే మార్గము. కొంతమంది మాత్రం అట్లా వెళతారు, అది వాళ్ళ యొక్క సుకృతము, పరమాత్మ యొక్క అనుగ్రహము. కానీ వెళ్ళాలి అంటే ఇట్లానే వెళ్ళాలి అనేది మార్గము. ఇక్కడ గజేంద్రుడికి కాపాడాడు కదా అలా నన్న కాపాడుతాడని కుదరదు. అట్లా మార్గం ఇట్లానే వెళ్ళాలి అనేది మార్గం. కాబట్టి పురుషకారం అనేటువంటిది లేకుండా ఎవరికీ కూడా మోక్షం రాదు అని చెప్పడం వల్ల అక్కడ శాస్త్రాన్ని మనం గమనించాలి. శాస్త్ర విధి ఇదే. శాస్త్రాన్ని అతిశయించి జరిగేటువంటివి కొన్ని ఉన్నాయి. ఇప్పుడు అజామిలుడు ఎంతో పాపాలు చేశాడు, ఎన్నో పాపాలు చేసి చివరికి మోక్షాన్ని పొందాడు, చివరికి నారాయణ అన్నాడు, వాడికి మోక్షం వచ్చింది కాబట్టి నేను కూడా దిక్కుమాలిన వాళ్ళ అన్ని పాపాలు నేను చేస్తాను, చివరిలో నారాయణ అని అంటాను అంటే ఆ ఉంటావో లేవో తర్వాత విషయం తర్వాతది. అలా మోక్షం వస్తుందా, అలా వస్తుందని అలా చెప్పగలం? దానికి ఏదైనా ఒక నిర్దిష్టమైన ప్రమాణం ఏదైనా ఉందా? అలా అనడానికి కూడా అవకాశం లేదు. ఒకడు ఇలాగే అజామిళోపాఖ్యాన్ని చదివేట, వాళ్ళ నాన్న కూడా ఇలాగే దిక్కుమాల చావు చేస్తూ ఉన్నాడు. ఎలా అయినా సరే నాన్నగారికి మోక్షాన్ని ఇప్పించాలి అని అనుకున్నాడు, తీసుకొచ్చాడు, నార తీసుకొచ్చి ఎదురుగా పెట్టాడు. కనీసం నారా అనన్నా అంటాడేమో వాడికి మోక్షం వస్తుందని. దాన్ని చూసి వాడు పీచు అంటున్నాడు తప్ప నార అంటల్లా. కనీసం నారా అనేటువంటి పదాన్ని, నారాయణ పదంలో నారా అని ఉచ్చరించిన వాడికి 2 పదాలు అన్నాడు కదా, నారా ఎడా కదా, నారా అని అన్నాడు కాబట్టి మోక్షాన్ని ఇవ్వచ్చు, కాబట్టి నారా అనిపిద్దామని ఎంత ప్రయత్నం చేసినా చచ్చేవాడికి ఆ యోగ్యత ఉండాలి కదా. అది పీచు అంటే దీని పేరేంటో చెప్పునా అన్న అంటాడు, వీడికి ఏమో బుద్ధి ఉండదు, నా పీచు అంటాడు తప్ప నారాండు వాడికి మోక్షం వస్తుందా? కాబట్టి కొంతమంది విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి అలా వచ్చింది కాబట్టి నాకు కూడా వస్తుంది, నేను కూడా ఇలాగే ఉంటాను అంటే కుదరదు. నీకు ఏ క్రమం అయితే విధించబడిందో ఆ క్రమంలోనే ఉండాలి. పురుషకార స్వరూపిణి యొక్క లక్ష్మీదేవి అనుగ్రహం లేనిదే ఏదీ రాదు అనేటువంటిది మనకు శాస్త్రం. రామాయణంలో కూడా ఎన్నో దృష్టాంతాలు మనకు చూపడం జరిగింది. హనుమంతుడు ఎంత గొప్ప దాస భావన కలిగినటువంటి వాడు. అలాంటి హనుమంతుడు రామచంద్రమూర్తిని దగ్గరగా చూశాడు. రామచంద్రమూర్తి అంటే చాలా ఇష్టమే. కానీ తాను లంకకి వెళ్ళి సీతాదేవిని చూసిన తర్వాత సీతాదర్శనే సంహృష్ట హనుమాన్ నిర్వృతో భవతి అని అంటాడు. ఒక్కసారి సీతాదేవిని చూసిన తర్వాత విస్మయానికి లోనయ్యాట. ఏ రామచంద్రమూర్తికి గుణగణాలు లేవా? ఏ సీతాదేవిని చూస్తేనే ఆయన ఒక్కసారి ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం ఏమిటంటే తుల్యశీల వయోవృత్తాం. రామచంద్రమూర్తికి ఏ గుణాలైతే ఉన్నాయో ఆయా గుణాలన్నీ కూడా సమానంగా ఉన్నటువంటిది. రామచంద్రమూర్తికి ఏ శీలాలైతే ఉన్నాయో ఆ శీలాలకు తగినటువంటి శీలం కలిగినటువంటిది. రామచంద్రమూర్తి నడవడికకు అనుగుణమైనటువంటి నడవడిక కలిగినటువంటిది. కాబట్టి ఆమె సౌందర్యం కూడా రామచంద్రమూర్తి సౌందర్యానికి సమానంగా ఉంది. ఆయన హనుమంతుడు అనుకుంటాడు మొదట రామచంద్రమూర్తిని చూసి, ఒక స్త్రీ కోసం ఇంత బాధపడాలా, ఏమిటి ఇంత విచిత్రంగా బాధపడుతున్నాడే అని అనుకున్నటువంటి హనుమంతుడు ఎప్పుడైతే లంకకు వచ్చాడో నిజంగా రామచంద్రమూర్తి బ్రతికి ఉన్నాడంటే గొప్ప విషయమే అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తాడు. అది సీతాదేవి యొక్క గొప్పతనం. అది చూసి సీతాదేవి యొక్క సౌందర్యాన్ని, సీతాదేవి యొక్క గుణగణాలను చూసినటువంటి హనుమంతుడు అంటాడు కదా, ఐశ్వర్యం వానరాణాంచ దుర్లభం వాలిపాలితాం అస్యాహ నిమిత్తే సుగ్రీవ ప్రాప్తవాన్ లోక సత్కృతం. సుగ్రీవుడికి రాజ్యం లభించింది అంటే ఈ సీతాదేవి వల్లే లభించింది. ఈ సీతాదేవిని నిమిత్తంగా చేసుకునే రామచంద్రమూర్తి ఇచ్చాడు. కానీ
సీతాదేవి గనక లేకుండా ఉండి ఉంటే సుగ్రీవుడికి రాజ్యం వచ్చి ఉండేదే కాదు. ఏ విధంగా అయినా సరే సీతాదేవిని పొందాలి అనే కోరికతోనే సుగ్రీవుడికి రాముడు రాజ్యాన్ని ఇచ్చాడు అని చెప్పి సీతాదేవి యొక్క వైభవాన్ని తాను కీర్తిస్తూ దాస శబ్దాన్ని రామాయణంలో అప్పుడే దాసోహం కోసలేంద్రస్య అని అప్పుడే అంటాడు. అంతవరకు దాస శబ్దమే హనుమంతుడు ప్రయోగించాడు. ఎప్పుడు ప్రయోగించాడు? సీతాదేవిని చూసిన తర్వాత అప్పుడు ఆ రామచంద్రమూర్తి గుణగణాలు అప్పుడు పరిపూర్ణమయ్యాయి. అంటే గుణం ఎప్పుడు పూర్తి? కరుణ, వాత్సల్యం అన్నీ ఉంటేనే గుణాలు పూర్తి కదా. భార్య లేకపోతే భర్త పూర్ణుడా అంటే పూర్ణుడు కానే కాడు. భార్యాభర్తలు ఉంటేనే అది పూర్ణత, వారికి సంతానం ఉంటేనే అది ఇంకా పరిపూర్ణత, లేకపోతే పూర్ణత కాదు. ఇక్కడ సీతాదేవిని చూడనంత వరకు హనుమంతుడు ఏమి, రామచంద్రమూర్తి చాలా గొప్పవాడే కాదనడల్లా, అంతవరకే. కానీ సీతాదేవిని చూసిన తర్వాత ఆయన పరాత్పరుడు, ఆయనకి నేను దాసున్నవ్వాలి అని అనుకోవడం అప్పుడే ప్రారంభమైంది లంకానగరంలో. అప్పుడే దాసోహం కోసలేంద్రస్య రామస్యా క్లిష్టకర్మణ అని కీర్తిస్తాడు హనుమంతుడు. ఇంకా ప్రతి వాళ్ళకి కూడా ఆ దాసత్వం అనేటువంటిది రావాలి అంటే లక్ష్మి యొక్క పురుషకారం లేని పక్షంలో దాసత్వం అనేటువంటిది రానే రాదు. ప్రతి సందర్భంలో కూడా మనం చేసినటువంటి ఈ దోషాలు ఏవైతే ఉంటాయో వాటిని ఆమె కప్పిపుచ్చుతూ, వీడిని మీరు కాపాడకపోతే ఎట్లా అండి, పాపానాంబా శుభానాంబా వధార్హాణాం ప్లవంగమా కార్యం కరుణమార్యేణ నకశ్చిన్నాపరాధ్యతి. ఈ లోకంలో అపరాధం చేయనటువంటి వాడు ఎవడైనా ఉన్నాడా? ప్రతివాడు అపరాధం చేసేటువంటి వాడే. వాడు పుట్టింది ఎక్కడ? ఈ భూలోకంలో. భూలోకం తమోగుణ ప్రధానమైనటువంటిది కాబట్టి ఇక్కడ సహజంగా పాపము పుణ్యము రెండూ చేస్తూ ఉంటాడు. నువ్వు పాపపుణ్యాలకి ఏదో ఒక స్వర్గాన్నో నరకాన్నో ఇస్తూ పోతే వాడికి ముక్తి ఎప్పుడు వస్తుంది? కాబట్టి వీడిని అనుగ్రహించండి, ముక్తి కావాలి అని వచ్చినవాడు వీడు కాబట్టి వీడిని అనుగ్రహించండి అని చెప్పి ఎన్నో రకాల సలహాలు తాను చెప్పి ఆ పరమాత్మకు వీడిని అనుగ్రహించేట్టుగా చేస్తుంది. కాబట్టి పురుషకార స్వరూపిణి అయినటువంటి లక్ష్మీదేవి యొక్క పురుషకారం ఎప్పుడూ ఆవశ్యకమే. ఆ లక్ష్మీదేవి యొక్క అంశతో నీలాదేవిగా కృష్ణావతారంలో ఉన్నది కాబట్టి నీలాదేవిని ఈ పాశురంలో కీర్తిస్తూ ఉన్నారు. ఈ నీల యొక్క వృత్తాంతాన్ని మనకు ఒక్కొక్క గ్రంథంలో ఒక్కొక్క రకంగా మనకు కనిపిస్తుంది. భాగవతంలో చూస్తే నాగ్నజితి అనే పేరుతో, అంటే నీలాదేవి అదేనా కాదా అనేటువంటిది ఒక సంశయమే. నాగ్నజితి అనే పేరుతో కనిపిస్తుంది నీలాదేవి. అదే రాధగా మనకు ఉత్తరాది ప్రాంతంలో కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడాను యశోదాదేవి అన్నగారైనటువంటి కుంభుడి యొక్క కూతురు ఈ నీలాదేవి అనేటువంటిది మనకు ఆచార్యుల ద్వారా తెలిసేటువంటి ఒక విషయం. కాబట్టి ఆ నీలాదేవిని కీర్తిస్తూ ఉన్నారు ఈ పాశురంలో. ఉందు మదహళిత్తన్ ఓడాద తోల్వళియన్ అని ఆ నీలాదేవిని వర్ణిస్తూ ఉందు మదహళిత్త నోడాద తోల్వళియన్ నందగోపాలన్ మరుమహళే అని కీర్తిస్తున్నారు. నీలాదేవిని కీర్తించడానికి ముందు వాళ్ళ మామగారిని కీర్తిస్తూ ఉన్నారు వీళ్ళు. ఉందు మదహళిత్తన్ ఓడాద తోల్వళియన్. కృష్ణ పరమాత్మని కీర్తించే మొట్టమొదటి పాశురంలో నందగోపన్ కుమరన్ అని అక్కడ కీర్తించారు. ఇక్కడ నీలాదేవిని కీర్తించేటువంటి సందర్భంలో ఉందు మదహళిత్తన్ ఓడాద తోల్. ప్రతిసారి నందగోపుడు యొక్క ఆ సాహచర్యాన్ని, నందగోపుడు యొక్క సంబంధాన్ని చెప్పడానికి కారణం నందగోపుడు ఆచార్య స్థానీయుడు కాబట్టి ఆచార్య స్పర్శ ఉంటేనే పరమాత్మ కానీ పురుషకారం కానీ మనకు పనిచేస్తుంది అని తెలియజేయడం కోసం ఉందు మదహళిత్తన్ ఓడాద తోల్వళియన్. మంచి మదజలం స్రవించేటువంటి ఏనుగు లాంటి బల పరాక్రమం కలిగినటువంటి వాడు, ఏనుగు లాంటివాడు, ఏనుగులు కలిగినవాడు. ఈ మూడు రకాల అర్థాలు మనం చెప్పుకోవచ్చు అని చెప్పుకున్నాం ఇందాకే. ఏనుగు లాంటి వాడు అంటే అంత పరాక్రమం కలిగినవాడు. ఏనుగులు కలవాడు. అన్ని ఏనుగులు నిజంగా ఉన్నాయా? ఆయన ఉండేది గోకులంలో కదా, ఏనుగులు ఉంటాయా అని అంటే వసుదేవుడికి ఇతను ఒక రకంగా చూస్తే తమ్ముడు, సోదర వరస అవుతాడనమాట ఈ నందగోపుడు. ఎప్పుడైతే వసుదేవుణ్ణి కంసుడు చెరలో ఉంచాడో వసుదేవుడి యొక్క ఐశ్వర్యాన్ని అంతటినీ కూడా చూసుకోవడానికి పూర్తి అధికారాన్ని ఈ నందుడికి ఇచ్చాట కంసుడు. కాబట్టి ఆ ఐశ్వర్యం అంతా కూడా నందుడిదే అవుతుంది. ఎన్నో రకాల ఏనుగులు కలిగిన వాడు అప్పుడవుతాడు నందుడు. నిజంగా అది వాస్తవమేనా అని అంటే గోదాదేవికి ఒక స్వప్నం వచ్చింది.
వివాహం అయినట్టుగా ఆ సందర్భంలో వారణమాయిరం శూళవలం చేయదు అని కీర్తిస్తుంది. ఎన్నో వేల ఏనుగులు, 1000 ఏనుగులు వచ్చి చుట్టూ ఉంటే అని కీర్తిస్తుంది కదా. ఏనుగులు ఎక్కడి నుంచి వచ్చాయంటే నందగోపుడు ఏనుగులు అన్నమాట ఇవన్నీ కూడా. అలాంటి నందగోపుడు అని ఒకటైతే మంచి పరాక్రమం కలిగినటువంటి ఏనుగును కలిగినటువంటి వాడు అని ఒక అర్థం. ఏమిటంటే దీంట్లో స్వారస్యము అంటే కువలయాపీడము అనేటువంటి ఏనుగుని కూడా దునమాడినటువంటి వాడు కృష్ణ పరమాత్మ. ఆయన కూడా ఒక ఏనుగే. ఆయన్ని పోషించాలి అంటే ఎవరి వల్ల కాదు, ఆయన ఎవరి మాట కూడా వినడు. అలాంటి ఏనుగుని ఒక మావటివాడు ఎట్లా అయితే తన అదుపులో ఉంచుకుంటాడో అట్లా ఉంచుకున్నటువంటి వాడు ఈ నందుడు. కాబట్టి ఈ నందుడిని కీర్తిస్తూ ఉన్నారు. ఏనుగుకి పరమాత్మకు చాలా సారూప్యత ఉంటుందండి. ఏమిటంటే ఏనుగుని ఎక్కాలి అంటే మన పాటి మనం ఎక్కలేం. అది తాను వంగి తన కాలుని ఊతంగా చేసి తన తొండాన్ని ఊతంగా చేస్తే దాన్ని పట్టుకుని ఎక్కవలసిందే కానీ ఒక్కసారిగా ఎగిరి దూకాలంటే మన వల్ల అవ్వదు. ఎవరు ఏనుగుని ఏనుగే అదే సహకరించాలి. అట్లానే పరమాత్మను మనం పొందాలి అంటే ఆయన సహకారం మనకు కావాలి. అదే సందర్భంలో ఏనుగుని కట్టివేయాలి అంటే తాడెవరిస్తారో తెలుసు, ఏనుగే ఇస్తుందట, అందిస్తుందట. అంటే పరమాత్మను పొందాలి అంటే భక్తి అనేటువంటి తాడును కూడా పరమాత్మే మనకిస్తాడు. ఇక ఏనుగేం చేస్తుంది, అక్కడ గజస్నానం అని అంటాం కదా, ఏనుగేం చేస్తుంది, అలా స్నానం చేస్తుంది, మళ్ళీ వచ్చి మట్టిలో పొర్లుతూ ఉంటుంది ఏనుగు. పరమాత్మ కూడా ఎలాంటి వాడు అని అంటే పంచోపనిషన్మయమైనటువంటి శరీరం కలిగినటువంటి వాడు, దివ్యమంగళ విగ్రహుడు అయినా కూడా మురికిగా ఉండేటువంటి ఈ భూలోకానికి మాటిమాటికి అవతరిస్తూనే ఉంటాడు. ఎందుకు? మనల్ని కాపాడడం కోసం అన్నమాట. మనల్ని కాపాడడం కోసం అవతరిస్తూ ఉంటాడు. ఈ ఏనుగు ఎప్పుడు కూడా మావటివాడి మాటే వింటుంది, పరమాత్మ కూడా ఆచార్యుడి మాటే వింటాడు. అంటే ప్రతిదానికి ఏనుక్కి పరమాత్మకు ఉండేటువంటి సారూప్యత అలా ఉన్నది. కాబట్టి అలాంటి కృష్ణ పరమాత్మను నువ్వు అధీనంలో ఉంచుకున్నటువంటి వాడివి. అంతేకాదు ఏనుగుని ఆధారంగా చేసుకుని చాలామంది జీవిస్తూ ఉంటారు. అలానే పరమాత్మని ఆధారంగా చేసుకుని అందరూ జీవిస్తూ ఉంటారు. ఒక మంచి ఉపన్యాసం చేసేటువంటి పండితుడు రైల్లో ప్రయాణం చేస్తూ ఉన్నట్ట. ఆ రైల్లోనే ఒక నాస్తికుడు కూడా, పరమ నాస్తికుడు కూడా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. సరే ఇద్దరు కూడా, ఈ ఆస్తికుడికి చాలా శాలువలు ఉన్నాయి, ఆ పెట్టె తీస్తే మొత్తం శాలువలే ఉన్నాయి. ఈ నాస్తికుడికి కూడా చాలా శాలువలు ఉన్నాయట. ఈయన అడిగట, నీకు ఈ శాలువలన్నీ ఎలా వచ్చాయి అని. నేను దేవుడు ఉన్నాడు అని చెప్పి ఎన్నో రకాల ప్రసంగాలు చేశానయ్యా అని అన్నట్ట. అని ఈయన అడిగట, మరి నీకు ఇన్ని శాలువలు ఎట్లా వచ్చాయని. నేను దేవుడు లేడు అని ఎన్నో రకాల ఉపన్యాసాలు చెప్పి ఈ శాలువలు సంపాదించాను. మొత్తానికి దేవుడు ఉన్నాడా లేదా పక్కన పెట్టేయండి, దేవుడి గురించే ఇద్దరు శాలువలు సంపాదించారు. అంటే దేవుడు ఉన్నాడు అని ఈయన మాట్లాడుతున్నాడు, దేవుడు లేడు అని మాట్లాడుతున్నాడు. మొత్తాన్ని దేవుడిని ఆధారంగా చేసుకునే కదా శాలువలు అయితే వచ్చాయి ఇద్దరికి కూడా. అలా పరమాత్మను ఆశ్రయించే అందరూ కూడా ఉంటారు. అంతేకాకుండా ఏనుగు గనక ఆహారం తీసుకుంటే ఆ ఆహారం తీసుకున్న తర్వాత చల్లా చదురుగా ఉండే ఆహారము పక్షులకు చీమలకు ఆహారం అవుతుంది. అదేవిధంగా పరమాత్మ తన నేత్రం ద్వారా పరిపూతం చేసినటువంటి ప్రసాదాన్ని భక్తులంతా కూడా ప్రసాదంగా స్వీకరిస్తారు. ఇట్లా ఏనుగుకి పరమాత్మకు ఎన్నో రకాల సారూప్యతలు ఉన్నాయని చెప్పడం వల్ల అలాంటి కృష్ణ పరమాత్మను అదుపులో ఉంచుకున్నటువంటి వాడివయ్యా నువ్వు అని చెబుతూ, ఇక్కడ ఉందుమదహళిత్త నోడాజ తోల్బళియన్ అని నందుణ్ణి ఎందుకు కీర్తిస్తున్నారు అని అంటే, నందుడంటే గోపికలకు నప్పిన్న పిరాటికి చాలా ఇష్టమట. ఎందుకంటే కృష్ణుడు ఎవరి మాట కూడా వినడు, ఎవరికి భయపడడు. ఎవరికి భయపడతాడు అంటే నందుడికి మాత్రమే భయపడతాడు. లోకల్లో కూడా మనం చూస్తూ ఉంటాం, ఒక కోడలు పిల్ల ఇంట్లోకి వచ్చిందనుకోండి, మామగారంటే కొంచెం ఎక్కువ ప్రేమ చూపిస్తుంది. ఎందుకంటే మామగారు కొంచెం వెనకేసుకొస్తూ ఉంటారు కోడల్ని, అత్తగారు వెనకేసుకురాదు. అత్తగారికి కొడుకంటే ప్రేమ కదా, ఎందుకంటే తన చేతుల్లో పెరిగాడు కాబట్టి కొంచెం ప్రీతి ఉంటుంది. మామగారు అట్లా కాదు. ఇప్పుడు కాఫీలో పంచదార తగ్గింది అనుకోండి, వసే పంచదార తగ్గింది అంటే అంటే రే పొద్దున్నుంచి కష్టపడుతుందిరా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఊరికి అరుస్తావు దాన్ని పట్టుకుని, నువ్వు చేస్తావా ఆ పని చూసుకో అని అంటాడు. ఒకవేళ పిల్లవాడు తప్పు చేశాడు అనుకోండి, ఎవరన్నా మనవాడు తప్పు చేశాడు, కొట్టడానికి వస్తాడు తండ్రి, అప్పుడు ఏమండి కొట్టకండి అని భార్య అడ్డు వెళ్తే నోర్మి అని అంటాడు భర్త. వెంటనే మామగారు వస్తాడు. ఈ సీన్లో ఆయన అంటాడు, ఒరే నీ చిన్నప్పుడు ఇలాగే ఉన్నావురా, నువ్వు మాట వినకపోతే ఎంత అవస్థపడ్డావో మాకు తెలుసు, నువ్వు అంత ఏమీ చేయాల్సిన అవసరం లేదు, కానీ వాడు బాగానే ఉంటాడు, నువ్వు అంత కంగారు పడవద్దు అని వెనకేసుకుని వచ్చేటువంటి తత్వం మామగారులో ఉంటుంది. కాబట్టి ఉందు మదహళిత్త నోడాద తోల్వళియన్ నందగోపాల్. కాబట్టి యశోదాదేవి కూడా బాగానే చూసుకుంటుంది, ఎందుకంటే కుంభుడు యొక్క కూతురు కదా. కానీ మామగారంటే ఎక్కువ ప్రీతి అట. అందువల్ల నందగోపాలన్ మరుమహళే నప్పిన్నాయని, నందగోపాలన్ మరుమహళే
నందగోపుడికి కోడలా అని ప్రస్తుతిస్తే ఆవిడ మాట్లాడలా. నప్పిన ఆయన అది ప్రత్యేకమైన విశేషణం కాదు, దానికి వ్యాఖ్యానకారులు చమత్కారంగా చెప్తారు కదా. తిరువా ఇప్పాడీలే పెణ్బిళ్ళయాహ పిరందవర్హళుక్కు నందగోపరిన్ మరుమహళాయ్ అహాదవర్హళ్ ఉండో నమక్యన్ ఎన్రిరుందాళ్ అని వ్యాఖ్యానం. అక్కడ నందగోపాలన్ మరుమహళే, నందగోపునికి కోడలా అని అంటే ఊరకుండా ఉంది. ఎందుకంటే ఆ గోకులంలో ఎవరైతే కృష్ణుడికి సమాన వయస్కుల్లో పుట్టారో వాళ్ళంతా కూడా మేనకోడళ్ళేట, వాళ్ళంతా కోడళ్లే నందగోపుడికి. కాబట్టి నేను కోడలనే ఉంది అని గమ్ముగా ఉందట ఆవిడ. అదే వ్యాఖ్యానంలో మరుమహళ ఆహాదవరహళ్ళు ఉండో, ఈ గోకులంలో కోడళ్ళు కాకుండా ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని గమ్ముగా ఉండి నమక్కెన ఎన్రిరుందాడు, మనక్కే ఉంది అని కూర్చుందట ఆవిడ. కాబట్టి నప్పిన్నాయ్ అని కీర్తిస్తున్నారు. ఆ నప్పిన్న పిరాటి అని అంటే నేను లోపల ఉన్నాను అనే విషయం మీకు ఎట్లా తెలిసింది అని అంటే కందం కమయం కుళలి కడదిరవాయ్, నీ సుగంధభరితమైనటువంటి ఆ కేశపాశ యొక్క ఆ సువాసన బయటికి వస్తోందమ్మా, కాబట్టి తలుపులు తెరువు అని కీర్తించి తలుపులు తెరవమంటే వెంటనే ఈవిడ కూడా అడిగింది. తెల్లవారుజామవడానికి గుర్తు సత్యాంపో, అందరికీ కూడా తెల్లవారుజామవడానికి గుర్తులు చెప్పి 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 వస్తే ఇప్పుడు ఈవిడ కూడా అడుగుతోంది తెల్లవారుజామవడానికి ఏదైనా గుర్తులు ఉన్నాయా, రాత్రి వచ్చి మీరు ఇలా ఇబ్బంది పెడితే ఎట్లా అంటే లేదమ్మా, వందెంగుం కోయి అழைత్తనహాన్, కోళ్ళన్నీ కూడా కూస్తూ ఉన్నాయమ్మా ఇక్కడంతా కూడా అని అంటే. కోళ్ళు ఏమి జాము కోళ్ళు ఉంటాయి కదా, జాముకి కూస్తూ ఉంటాయి కోళ్ళు, కాబట్టి వేరే జాములో అర్ధరాత్రి జాములో కూర్చుంటాయి. దాన్ని ప్రమాణంగా ఎట్లా తీసుకుందామంటే మాధవి పందల్ మేల్ పలహాల్ కుయిలినంగళ్ కోవినహాన్, ఆ సన్నజాజి పందిరి మీద నీవు పెంచుకునేటువంటి కోయిలలు ఉన్నాయి చూసావా, ఆహారం పెట్టేటువంటి కోయిలలు, అవన్నీ కూడా గుంపులు గుంపులుగా ఉండి అవి కూడా కూస్తూ ఉన్నాయమ్మా మిమ్మల్ని మేల్కోమని అని చెబుతూ పందల్ మేల్ పలహాల్ కుయిలినంగళ్ కోవినహాన్ పందార్ విరలి ఉన్ మైత్తునన్ పేర్బాడ పందార్ విరలి. సరే అయినా తెరవకపోయేటప్పటికీ వీళ్ళు నెమ్మదిగా పైకెక్కి ఆ కిటికీలో నుంచి చూశారట. చేతిలో ఒక బంతిని తాను పెట్టుకొని పరమాత్మని, ఆ కృష్ణ పరమాత్మని చేతిలో పెట్టుకొని ఆమె శయనిస్తూ ఉంది. పందార్ విరలి, బంతిని రాత్రంతా ఆడుకొని అలసిపోయి కృష్ణ పరమాత్మను జయించి తాను పొందినటువంటి బంతి కాబట్టి దాన్ని అలా చేతిలో పట్టుకొని ఒక చేతిలో బంతి ఒక చేతిలో కృష్ణుని పట్టుకొని పడుకున్నటువంటి సన్నివేశాన్ని చూసి సంతోషించి పందార్ విరలి ఉన్ మైత్తునన్ పేర్బాడ, నీవు ఆటలో గెలిచావు కదమ్మా, ఇలాంటి నీ భర్త యొక్క ఆ ఓటమిని, నీ గెలుపును మేము అనేక రకాలుగా ఆస్వాదిస్తూ కీర్తించడానికి మీకు మనుషులు కావాలి కదా, కాబట్టి తలుపులు తెరవాలి అని మైత్తునన్ పేర్బాడ చందామరెక్కయ్యాల్ షీరార్ వళయొలిప్ప వంది తెరవా. ఆ చేతిలో ఉండేటువంటి ఆ గాజులు గలగలలాడుతూ ఉండగా నీవు తప్పకుండా వచ్చి ఆ తలుపులు తెరవవలసింది అని అంటే ఎందువల్ల ఎప్పుడూ కూడాను మంగళకరమైనటువంటి ఆ చేతులకు ఉండేటువంటి గాజులు, కాళ్లకు ఉండేటువంటి గజ్జెలు అనేటువంటిది మంగళకరమైనటువంటి వాద్యాలు. పొద్దున్నే మనం ఆ శబ్దం వింటే మనకంతా కూడా మంగళకరంగా జరుగుతుంది అనేటువంటిది శాస్త్రం. కాబట్టి నువ్వు ఆ విధంగా వచ్చి తలుపులు తెరవాలి అని అంటూ ఉంటే పురందరదాసు అంటారు, ಹೆಜ್ಜೆಯ ಮೇಲೆ ಹೆಜ್ಜೆಯಮಿಕ್ಕುಟ ಗಜ್ಜಕಾಲ್ಗಳ ಧ್ವನಿಯ ಮಾಡುತ್ತ ಸಜ್ಜನ ಸಾಧು ಪೂಜೆಯ ವೇಳೆಗೆ ಮಜ್ಜಿಗೆಯೊಳಗಿನ ಬೆಣ್ಣೆಯಂದೇ ಭಾಗ್ಯದ లక్ష్మీ బారమ్మ. లక్ష్మీదేవి నువ్వు రావాలి. ఎలా రావాలంటే ಹೆಜ್ಜೆಯ ಮೇಲೆ ಹೆಜ್ಜೆಯమిక్కుట, నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ గజ్జకాల్గళ ధ్వనియా మాడుత, ఆ గజ్జల శబ్దం వస్తూ ఉండగా సజ్జన సాధు పూజయ వేళగే, సజ్జనులైనటువంటి వాళ్ళంతా కూడా నీ యొక్క ఉత్కృష్టతను తెలియజేస్తూ పురుషకార స్వరూపాన్ని తెలియజేస్తూ ఉండగా మజ్జిగయొళగిన బెండయందే, ఏ విధంగా అయితే పెరుగుని తలుస్తే వెన్న వస్తుందో ఆ విధంగా క్షీర సముద్రం నుంచి నువ్వు వచ్చావు కదా, ఆ విధంగా పరమాత్మ అయినటువంటి శ్రీహరి అంతర్యామిగా, అంటే ఆ శ్రీహరికి కూడా వక్షస్థలంలో ఉండేటువంటి నీవు కదలి రావాలమ్మా అని కీర్తిస్తారు పురందరదాసులు వారు. అట్లా నువ్వు వచ్చి తలుపులు తెరవవలసింది అని చెప్పి ఈ పాశురం ద్వారా కీర్తిస్తూ ఉన్నారు. ఇవాల్టి పాశురము, రేపటి పాశురము, ఎల్లుండి పాశురము, ఈ 3 పాశురాల్లో కూడా పురుషకార వైభవాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఈ పాశురం ద్వారా భగవద్ రామానుజులకు
తిరుప్పావైజీయర్ అనేటువంటి పేరు ఎలా వచ్చింది అంటే, ఒకానొక సందర్భంలో ఆయన తిరుప్పావైని ఆలాపన చేస్తూ తిరుప్పావి ప్రబంధాన్ని అనుసంధానం చేస్తూ భిక్షకు వెళ్ళారట పెరియనంబి గారింటికి. ఆ సందర్భంలో పెరియనంబి గారి కూతురు అత్తురాయమ్మ అనేటువంటి ఆమె ఒక్కసారిగా తలుపులు తెరిచేటప్పటికీ ఈ పాశురం అనుసంధానం చేస్తున్నారు. ఏమిటి? వంది తిరవాయి మహింది అమ్మ, చేతులలో ఆ గాజులు గలగలలాడగా వచ్చి తలుపులు తెరవమ్మా అని అనుసంధానం చేస్తూ దాంట్లో తన్మయావస్థను పొంది ఉన్నారు. వెంటనే ఈ అత్తురాయమ్మ తలుపులు తెరవగానే నీలాదేవే వచ్చిందేమో అని చెప్పి ఒకసారి సాష్టాంగ నమస్కారం పెట్టారట. అప్పుడు వెంటనే భయపడిపోయింది ఆవిడ, అత్తుయాయమ అనేటువంటి ఆవిడ. అప్పుడు పెరియనమి గారు ఉండి, ఈయన తిరుప్పావైజీయర్, తిరుప్పావైలో ఈయనకు ఉండేటువంటి అభినివేశం అదమ్మా, నీలాదేవి యొక్క పాశురాన్ని వారు అనుసంధానం చేశారు కాబట్టి వారికి ఈ భావన కలిగింది అని చెప్పి సర్ది చెప్పారు అని మనకు భగవద్ రామానుజుల వైభవాన్ని తెలియజేస్తారు ఈ వ్యాఖ్యానంలో కూడా. మరి అట్లాంటి నీలాదేవిని వీళ్ళు మేలుకొలిపితే ఆవిడ లేచిందా లేదా అనేటువంటి విషయం మనం రేపటి పాశురం ద్వారా తెలుసుకుందాం. ఇక ఇవాల్టి కార్యక్రమంలో చిట్ట చివరి అంశం ఆండాళ్ అనుగ్రహంతో శ్రీమతి తెలిగిచర్ల కందాడై సీతమ్మ గారు తెలిగించినటువంటి తిరుప్పావై ఈ పాశురం ముందు మధళిత్తన్ అనేటువంటి పాశురానికి ఘనకరి బలము కలిగిన అరులను జూచి అనేటువంటి ఈ గేయాన్ని తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన విద్వాంసులు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు స్వరపరచడం జరిగింది. ఈ గేయాన్ని తిరుమల తిరుపతి దేవస్థాన శ్రీ అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు శ్రీ బొమ్మిశెట్టి రఘునాథ్ బృందం గారు ఆలాపన చేయడం జరుగుతుంది నాదిరిరాజన మంటపం ద్వారా. ఈ కార్యక్రమాన్ని మనం ప్రత్యక్ష కార్యక్రమంలో వీక్షించవచ్చు. ఇక ఇవాల్టి ఈ కార్యక్రమాన్ని క్షమాప్రార్థన నుంచి మంగళం వరకు మనమంతా కలిసి పారాయణ చేసి ముగిద్దాం. అథ క్షమాప్రార్థన యదక్షరపదభ్రష్టం వక్త్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. అథ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అస్తు గోపాల బాలాయ నిత్యాయ పరమాత్మనే భక్తవాత్సల్య నిధయే భోగ్యాయ మంగళం. శ్రీమత్యే విష్ణు చిత్తార్య మనోనందన హేతవే ఉదాయీ నిత్యమంగళం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం. కటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374 9618034 138.